హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనము ఎడ్గార్ గిల్ అనుభవ శంకు గురించి నేర్చుకున్నాము, అలాగే సంఘర్షణల గురించి నేర్చుకున్నాము. ఓకేనా? అండ్ ఈరోజు వీడియోలో మీకు బ్లూమ్స్ మూల్యాంకనాధార నమూనా, విద్యా లక్ష్యాల అమరిక లేదా వర్గీకరణ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. టెట్ అండ్ డిఎస్సికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీని గురించి అయితే మనం ఒకసారి చూసుకుందాము. ఇందులో వచ్చేసి ఎన్ని రంగాలు ఉంటాయి? 3. అవేంటి? జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము అనే 3 టైప్స్ అయితే ఉంటాయి. మరి జ్ఞానాత్మక రంగంలో ఎలా జరుగుతుంది ప్రాసెస్? జ్ఞానము నుండి అవగాహన, వినియోగము, విశ్లేషించడము, సంశ్లేషించడము, మూల్యాంకనం చేయడము. అండ్ భావావేశ రంగంలో గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, వ్యవస్థాపనం చేయడము, శీలస్థాపనం లేదా లాక్షణీకరణము. అండ్ మానసిక చలనాత్మక రంగంకి వచ్చేసరికి అనుకరణ, హస్తలాఘవము, సునిశ్చితత్వము, సమన్వయం లేదా ఉచ్చారణ, సహజీకరణం లేదా స్వాభావీకరణం అని అంటాము. ఓకేనా? అండ్ మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారు క్వశ్చన్ అంటే, భావావేశ రంగంలో క్రింది స్థాయి లక్ష్యం ఏంటి అని మీకు ఆప్షన్ ఏ ప్రతిస్పందించడమా, ఆప్షన్ బి విలువ కట్టడమా, ఆప్షన్ సి గ్రహించడమా, ఆప్షన్ సి డి శీలస్థాపనమా అని చెప్పేసి అయితే మీకు అడుగుతారు. మనకి అడిగారు క్వశ్చన్, భావావేశ రంగంలో క్రింది స్థాయి లక్ష్యము అన్నప్పుడు అందరూ కూడా ఏం ఆన్సర్ చేస్తారు? కింద ఏముంటుంది? మనకి శీలస్థాపనం ఉంటుంది. ఇదే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మీరు అనుకుంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అది కాదండి, క్రింది స్థాయి లక్ష్యము అన్నప్పుడు గ్రహించడము వస్తుంది. ఓకేనా? అండ్ భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యము ఏంటి అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు అత్యున్నత స్థాయి ఏంటి? శీలస్థాపనము లేదా లాక్షణీకరణం అని ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అండ్ జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యము ఏంటి? అత్యున్నత స్థాయి లక్ష్యము ఏంటి? జ్ఞానం అని అనుకుంటారు మీరు, బట్ ఏంటి ఆన్సర్? మూల్యాంకనము. అండ్ మానసిక చలనాత్మక రంగంలో క్రింది స్థాయి లక్ష్యం ఏంటి? అనుకరణ. జ్ఞానాత్మక రంగంలో అత్యల్ప స్థాయి లక్ష్యం ఏంటి? జ్ఞానము. మానసిక చలనాత్మక రంగంలో అత్యధిక స్థాయి లక్ష్యం ఏంటి? సహజీకరణం లేదా స్వాభావీకరణము. ఇలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ చూసుకోండి. అండ్ ఇవైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వర్గీకరణ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుంటేనే మీకు ఎగ్జామ్లో ఇచ్చిన బిట్కి ఆన్సర్ చేయగలుగుతారు. మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.